అన్న నమస్తే. నమస్తే అన్న. ఏమంటున్నారు డాక్టర్లు పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఆరోగ్యం విషయంలో ఏం చెప్తున్నారు అసలు? నర్సంపేట పెద్ద సుదర్శన్ రెడ్డి గారి ఆరోగ్య విషయంలో మాత్రం ఇప్పటి వరకు ఓన్లీ బ్రెయిన్కు మాత్రమే ప్రాబ్లం ఉన్నది. మిగతా అన్ని పార్ట్స్ బరాబరే ఉన్నాయి కాబట్టి దానికి కూడా మేము కొద్దిగా టైం అవసరం అనే విధంగా మినిమం 72 గంటల సమయం కావాలని కోరుకున్నాం. రైట్. వాళ్ళు డాక్టర్లు చెప్పిన విషయం ఏంటంటే రాత్రి 45 నిమిషాలు తన హార్ట్ బీట్ ఆగిపోవడం జరిగింది. మళ్ళీ రీఫంక్షనైజ్ చేసినాము. అండ్ ఒక 2 ఇంజెక్షన్లు మేజర్ ఇంజెక్షన్లు ఇచ్చిన తర్వాత బాడీ పార్ట్స్ లో కదలికలు మేము అబ్జర్వ్ చేసి ఫర్దర్ అప్డేట్ ఇస్తామన్నారు. మరి మీరు అత్యంత సన్నిహితులు, మీకు ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా అప్డేట్ విషయంలో? అప్డేట్ విషయంలో అదే మాకు తెలిసిన వరకు కూడా మేము వేచి చూసేది కూడా ఇంకొక 5:30 వరకు మీకు పూర్తి డిక్లరేషన్ చేస్తామని అనడం వల్ల మేము ఇక్కడ వేచి చూస్తున్నాం. ఆయన తొందరగా కోలుకొని రావాలని మన జనంలో కలిసిపోవాలని మేము కూడా కోరుకుంటున్నాను. రైట్. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు నియోజకవర్గంలో ఉన్న తోటి రాజకీయ నాయకులతో కానీ లేకపోతే వాళ్ళ పార్టీ కార్యకర్తలతో కానీ ఎలా మెలిగేవారు? పెద్ద సుదర్శన్ అనే వ్యక్తి ఓ పార్టీ విధానం కాకుండా అందరూ నియోజకవర్గంకు సంబంధించిన వ్యవస్థలు కూడా ప్రతి ఒక్క వ్యక్తిని ఆదరించి దగ్గర తీసుకొని వర్కులు చేసే విషయంలో అయినా ఏ విషయంలో అయినా ఆయన అందరి వాళ్ళలాగా పనిచేసింది. రైట్. కేటీఆర్ కుటుంబంతో కానీ కేసీఆర్ కుటుంబంతో కానీ పెద్ది సుదర్శన్ రెడ్డి అనుబంధం ఎలా ఉండేది అసలు? పెద్ద సుదర్శన్ రెడ్డి అనుబంధం అంటే మొదటి నుంచి ఉద్యమకారుడు కాబట్టి కేసీఆర్కు అనుసంధానంగా దగ్గర ఉండి ప్రతి విషయంలో ఆయన ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఆయన ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఉన్నాడు కాబట్టి కేటీఆర్ వాళ్ళ ఇంట్లో కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మెదిరాడు. అందరికీ కూడా అలాగనే చేశాడు. పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఆరోగ్యం పట్ల నర్సంపేట ప్రజలకి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు అసలు? నర్సంపేట పెద్ద సుదర్శన్ విషయంలో నర్సంపేట ప్రజలకు మెయిన్గా తెలిపాల్సింది ఏంటంటే పెద్ద సుదర్శన్ వ్యక్తి తొందరగా కోలుకొని రావాలని నర్సంపేట ప్రజలు కూడా చాలా మంది వేచి చూస్తున్నారు. మేము కూడా మా తరపు నుంచి అన్ని విధాలుగా కూడా మేము ఆయనకు మంచి జరగాలని కోరుకుంటూ ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ వేచి చూస్తున్నాం. సుదర్శన్ రెడ్డి గారి ఆరోగ్యం బాగుండాలని కోరుకునే వ్యక్తులలో నర్సంపేట కాన్స్టిట్యూషన్ ప్రజలు ఆవేదనకు ఉర్దితకు గురవుతా ఉన్నారు. సుదర్శన్ రెడ్డి గారు బాగుండాలని చెప్పేసి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, మా ఉద్యమ నాయకులు, ఆయనకు సహచరులు, బంధువులు, మిత్రులు, పార్టీ శ్రేయభిలాషులందరూ కూడా ఆయన ఆరోగ్యం మెరుగుపరాలని, గుండె, ఊపిరితిత్తులు, పల్స్ రేట్ అంతా కూడా బాగానే ఉంటుంది, మన సంబంధించి హెడ్ సంబంధించి మెదడు సంబంధించిందే రిప్లేస్ కావాలి సంబంధించి అని చెప్పేసి అంటున్నారు. దానికోసమే డాక్టర్ల సంప్రదింపుల కోసం వేచి చూస్తూ ఉన్నాం. రైట్. దాదాపు రాత్రి ఒక 45 నిమిషాల పాటు తన గుండె కొట్టుకోవడం ఆగిపోయింది, మళ్ళీ రీజనరేట్ అయింది ఆ కొట్టుకోవడం కూడా అని చెప్పేసి డాక్టర్లు చెప్పినారు. అండ్ ఒక 2 మేజర్ ఇంజెక్షన్లు ఇవ్వాలి, అవి ఇచ్చిన తర్వాత బాడీలో కదలికల్ని, బాడీ పార్ట్స్ కదలికల్ని బట్టి ఫర్దర్ అప్డేట్ ఇస్తామని చెప్పినారు. అత్యంత సన్నిహితులుగా మీకేమైనా ఇన్ఫర్మేషన్ ఉందా దాని విషయం? అదేవిధంగా ఒక ఇంజెక్షన్ అయితే ఇవ్వడం జరిగిందని చెప్పిండ్రు. దానికి సంబంధించి ఆ పరిణామం దృష్ట్యా ఇంకా 5 గంటల తర్వాత విషయం తెలుస్తుంది అని చెప్పేసి అంటున్నారు డాక్టర్లు. ఇంకా ఏ విషయం తెలియదండి. రైట్. ఇప్పుడు వరకు ఉన్న అప్డేట్ ఏంటి మీకు డాక్టర్లు చెప్పింది? అండ్ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు కేసీఆర్ కుటుంబంతో ఎలా ఉండేవారు, వాళ్ళ అనుబంధం ఎలా ఉండేది అసలు? సుదర్శన్ రెడ్డి గారు నర్సంపేట కాన్స్టిట్యూషన్ లో పుట్టడమే కాకుండా నల్లబెల్లి ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించిన నర్సంపేట నుంచి ఉద్యమ నేపథ్యం ఉన్న లీడర్, ఉద్యమాలనే నమ్ముకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేసినటువంటి నేపథ్యం ఉన్న లీడర్. దాన్ని దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ ఉద్యమాన్ని దృష్టిలో పెట్టుకొని సత్సంబంధాలు ఒక సంత కొడుకు లెక్క ఉద్యమ కొడుకుని ఒక సంత కొడుకు లెక్క ఆయన దగ్గరకు తీసుకొని ఆయన ఆరోగ్యం బాగుండాలని కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు కూడా నిత్యం డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నాడు. ఉద్యమ నేపథ్యం చేసిన ప్రతి లీడర్కు ఆ గుర్తింపు ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమం నుంచి ఏర్పడిన టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ అన్న ఉద్యమ పార్టీల నుంచి వచ్చిన లీడర్ కాబట్టి, ఉద్యమాలు చేసిన గుర్తింపు ఉన్న లీడర్ కాబట్టి ఆయనకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కానీ, అధికార పార్టీ కానీ, ప్రతిపక్ష పార్టీ కానీ ఉద్యమం చేసిండు సుదర్శన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు అత్యంత సన్నిహితంగా కుటుంబ నేపథ్యం ఉద్యమ కొడుకు లెక్క ఉన్నారని చెప్పేసి గుర్తిస్తున్నాం. రైట్. తను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీ నర్సంపేట నియోజకవర్గానికి ఎటువంటి అభివృద్ధి జరిగింది అండ్ ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారు తన పాలనలో? నర్సంపేట అభివృద్ధి సుదర్శన్ రెడ్డి గారు ఉన్నటువంటి 5 ఏళ్ల కాలంలో చాలా అభివృద్ధి జరిగింది. అధికారంలో ఉన్నట్టు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు దగ్గర చొరవతో నర్సంపేటలో రంగరాయ చెరువు విషయంలో కానీ, నర్సంపేటలో రామప్ప చెరువు విషయంలో కానీ, నర్సంపేటలో రోడ్లు కానీ, సిసి రోడ్లు కానీ, మెడికల్ కాలేజ్ కానీ చాలా అద్భుతమైన పనులు ఎవరు చేయని రీతిలో చేశారు. కేసీఆర్ గారికి సన్నిహితం, ముఖ్యమంత్రి గారికి సన్నిహితంగా ఉద్యమ కొడుకున్నటువంటి ఉద్యమ నాయకుడు మా సుదర్శన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి నర్సంపేటలో ఇంకో 20 ఏళ్ళైనా అది అభివృద్ధి జరగదు. ఎందుకంటే సుదర్శన్ రెడ్డి గారికి ఉన్న నేపథ్యం, ఆయనకున్న పట్టుదల, ఆయన చేయవలసిన ప్రజల కోసమే బ్రతకాలని ఒక సంకల్పం ఈ రాష్ట్రంలో ఏ లీడర్కి లేనటువంటి గొప్ప మంచి లక్షణాలు ఉన్నటువంటి ఉద్యమ లీడర్ సుదర్శన్ రెడ్డి గారు అని చెప్పేసి మా ప్రాంత ప్రజలు, నర్సంపేట కాన్స్టిట్యూషన్ ప్రజలకు అందరూ కూడా తెలియజేస్తున్నారు.
రైట్. ఫైనల్ గా ఒక్క మాట చెప్పాలంటే పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఆరోగ్యం విషయంలో నర్సంపేట గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్తారు అసలు? పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఆరోగ్య పరిస్థితులు ఇప్పటి వరకు చూసుకున్నప్పుడైతే డాక్టర్లు చేసిన సంప్రదింపుల ప్రకారం ఆరోగ్యం నిలకడగానే ఉంది అని చెప్తున్నారు. ఇప్పుడు ఇంజెక్షన్ కూడా వేశారు. ఇంకా 5 hours తర్వాత దాన్ని అప్డేట్ చెప్తా అని చెప్పేసి బులెటిన్ డాక్టర్ విడుదల చేస్తున్నారు. దానికి సంబంధించి ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. సుదర్శన్ రెడ్డి గారు తొందరగా కోలుకోవాలని చెప్పేసి కోరుకుంటారని చెప్పేసి ఆ దేవుణ్ణి మేమందరం కూడా ప్రార్థిస్తున్నాము.